హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. ఇంక మధ్యాహ్నం లంచ్లోకి బెండకాయ ఫ్రై అలాగే పప్పుచారు అయితే వండేసాము. అన్ని పనులు అయిపోయి ఇంక అందరము ఫ్రెష్ అయిపోయాము. బయట ఎండ అయితే మామూలుగా లేదు. మేము వచ్చిన ఒక 4-5 రోజులు అయితే వర్షాలు పడ్డాయి. ఫుల్గా ముసురులాగా అనిపించింది. ఆ తర్వాత మాత్రం ఎండలు మామూలుగా లేవనమాట. అస్సలు ఎండ వేడికి అసలు తట్టుకోలేకపోతున్నాము. మేము వచ్చినప్పటికి ఇప్పటికి కలర్లు కూడా మారిపోయి ఇప్పటికి ఈ రోజుకి మేము ఊరొచ్చి కరెక్ట్గా 13 రోజులు అయ్యింది. ఇప్పుడు మా బావకైతే కొంచెం సెలవులు కుదిరాయంట. ఇంకా డ్యూటీలు అన్నీ చేసుకొని సెలవులు కుదిరాయి కాబట్టి ఇంకా సెలవు పెట్టుకొని అయితే ఈ రోజు ఊరు వస్తున్నారు. ఇంకా కార్లో ఊరొచ్చేస్తున్నారు. ఆల్రెడీ హల్దియాలో అయితే బయలుదేరిపోయారనమాట పొద్దున్నకే. మా బావకి మరీ ఎక్కువ రోజులు సెలవులు ఏమీ లేవు. అందుకోసమనే ఒక 4 or 5 days అన్నారనమాట. 4-5 days ఊర్లో ఉండి ఆ తర్వాత ఇంక అందరము కార్లోనే వెళ్ళిపోతాము. మేము ఊరొచ్చి 13 రోజులే అయ్యింది. కానీ ఈ 13 రోజులు మాకు అవ్వాల్సిన నష్టాలు, కావాల్సిన కష్టాలు అన్ని కూడా ఫుల్ గా అనుభవించేసామన్నమాట. ఇంకా జాగ్రత్తగా మళ్ళీ హల్దియా వెళ్ళిపోతే చాలు, అంతకుమించి ఇంకేమి కోరుకోవట్లేదు. ఇంకేం కోరికలు కూడా లేవు. నేను బ్యాగులు సర్దేటప్పుడు అప్పుడు వీడియో మీరు చూసారు కదా. నేనైతే మా అమ్మాల కోసం అనేసి ఇందుస్ వ్యాలీ కుక్కర్ అయితే తీసుకుని వచ్చాను. అదైతే వెంటనే ఇచ్చేసాను అనమాట. మా అమ్మాల కుక్కర్ లేదు కాబట్టి ఇంకా వెంటనే ఇచ్చేసాను. ఆ కుక్కర్ అయితే వాడుతున్నాము. ఇంకా మేము కాంచీపురం వెళ్ళేటప్పుడు అక్కడ మా అమ్మ కోసం ఒకటి, మా బాబు కోసం ఒకటి 2 చీరలు అయితే తీసుకున్నాను కదా. ఈ చీరలు అయితే ఇప్పుడు వరకు అసలు ఇవ్వలేదనమాట. ఇంక ఈ రోజు అయితే ఈ చీర అయితే మా అమ్మకు చూపిస్తాను. ఇంకా మా అమ్మకి నచ్చిన చీర మా అమ్మ తీసుకుంటే మిగిలిన చీర అయితే మా అమ్మకి, మా బాబుకి తీసుకుని వెళ్ళిస్తాను. ఇంకా మా అమ్మాలు అయితే ఆ ఇంట్లో ఉన్నారు, తీసుకెళ్లి చూపిస్తాను. మా అమ్మకి ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకోమంటాను. ఏడ్ చేస్తున్నారా? ఏడ్ చేస్తున్నారు? స్పూన్ తో ఎవరైనా వాటర్ తాగుతారా? జరిగితే జల్లెట్లతో మీరు నీరు మోస్తారా? ఏం జోక్ చేసినావు? తాగండి తాగండి. అలా కాదు, స్పీడ్ తాగియండ్రా. మా పెద్దోడికి అయితే కట్టేసి 3 రోజులు అవుతుంది. ఇంకా వీడైతే ఆ రోజే కొంచెం పెయిన్ అని ఏడ్చాడు. కానీ ఆ కట్టేసిన తర్వాత నుంచి బానే ఉన్నాడు. ఆ కట్టేసిన రోజు కూడా కాస్త సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం మళ్ళీ నార్మల్ గా గెంతులేస్తున్నాడు. మళ్ళీ క్యాపాలైతే ఇంట్లో ఎండ తగిలేస్తుందా? లేగండమ్మా, వాళ్ళకి ఎవరైనా తాగుతారా వాటరు? అంతకంత కలర్ ఎక్కువైపోతుంది. పదండి హెల్దీగా వెళ్తే ఇద్దరు తిన్ననవుతారు. నువ్వు తాగిరా పెద్దోడు? మామూలుగా తాగేసే వాటర్ అలాగ ఎవ్వరు తాగరు, స్పూన్లతో వాటర్. ఇంకా ఊరొచ్చి నుంచి మధ్యలో ఒక 3-4 సార్లు అలాగా టిఫిన్లు తిన్నారు. కానీ ఇంక రోజు మాక్సిమం పకాలన్నం పెరుగేసుకుని తిన్నారు. పకాలన్నం పెరుగన్నం నచ్చిందా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో? అన్నయ్య చూడు గుడ్ బై, అక్కడ పెట్టేసి వచ్చేసాడు స్పూన్. ఇంక ఈ వేసిన కట్టు అయితే తడపకుండా ఉంచాలి. తడపకుండానే స్నానం చేపిస్తున్నాము. ఇంక ముందు నుంచి ఎలాగో అన్నం తిండు చేతితోటి, మధ్యలో స్పూన్ తో తినడం అలవాటు చేశాను. కానీ మరి కట్టేసేసి నుంచి ఇంక నేనే తినిపిస్తున్నాను. ఇలా కలుపమ్మా, ఇది ఫింగర్స్ కదుపు. అలా కలుపుతుండే అప్పుడప్పుడు. ఓకేనా? ఒకసారి హోంవర్క్లు చేపిస్తాననేసి పెన్సిల్ అయితే హోల్డ్ చేయమన్నాను. హోల్డ్ చేయలేకపోతున్నాడు అనమాట. ఈ రెండింటిని ఇలా కలపలేకపోతున్నాడు. మధ్యలో ఇది ఇలా పెట్టేశారు కదా, ఇటు తిప్పమ్మా. ఇదిగోండి, ఇక్కడ ఇలా పెట్టేయడం వల్ల ఇటు తిరుగు. ఇక్కడ ఇలా పెట్టేయడం వల్ల ఇంక ఈ రెండు బాగా కలిసి ఈ వేళ్ళన్నీ కూడాను కలపలేకపోతున్నాడు. ఇంకా మా పెద్దోడికి అయితే ఫుల్ పండగ. నో హోంవర్క్, నో స్టడీ, ఓన్లీ ఆడుకోవడమే. మా చిన్నాడు హల్దియా వెళ్ళాక స్కూల్కి వెళ్తాడు రోజు. నువ్వు చదువుకో. అన్నయ్యకి మరి బ్యాండేజ్ చేస్తారు కదా, అన్నయ్య రెస్ట్ తీసుకుంటాడు. అందరూ చూడరులే, నువ్వేటి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉంది. ఈరోజు నాన్న వస్తున్నారు. ఎస్, ఆర్ యూ ఎక్సైటెడ్? నాన్నని మిస్ అయ్యావా ఈ 13 days? ఎంత మిస్ అయ్యావు నాన్నని? అమ్మో, అంత మిస్ అయ్యావా? నువ్వెంత మిస్ అయ్యావా మా పెద్దడు? అంతా. మా బావ వస్తారు కదా ఈ రోజు. ఊర్లోకి చేపలు కానీ రొయ్యలు కానీ వస్తే తీసుకుందాం అనేసి అయితే చూసాం. కానీ వీధిలోకి ఏమి రాలేదు. మా బావ బ్యాడ్ లక్. అయినా కానీ మా బావ వచ్చేసరికి నైట్ అయిపోద్ది కాబట్టి నైట్ కి ఏదో ఒకటి వండుతాము. ప్రెసెంట్ అయితే సింపుల్ గా వండేసాము. మా పిల్లలు అయితే అదిగోండి చూసారు కదా, స్పూన్లతో తాగుతున్నారు వాటర్. మా పెద్ద బాబుకి చేయి కలగా ఫ్రాక్చర్ అయ్యింది, కట్టేస్తారని మా బాబుకి మా మామయ్యకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఇంక వస్తామన్నారు. పర్లేదు వద్దులేని అనేసి మేమే, మా బావ వస్తే ఇంక మేమే వెళ్తాము మా అత్తలింటికి. మేమైతే వచ్చి 13 రోజులు అవుతుంది కానీ అసలు వెళ్ళలేదు మా అత్తలింటికి. మేమే తిరుపతి వెళ్ళి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకోనము బాబు కోటి నీకు ఒకటి అనేసి అక్కడ కాంచీపురంలోన కోడబడిపోతాయా ఈ అంచులా.
జాకెట్ ఉంది ఇందులోనా? ఎంత 700 ఎంత పడింది. నీకు ఏది నచ్చితే అది నువ్వు తీసుకో. ఒకటేమో మా పాపకి ఇచ్చి, నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే తీసుకో. రెండు ఒకేలాంటివి, ఒకే ఇది డిజైన్స్ ఇంద్రా మారింది అంతే. అంచు అదే అదే. మా పెళ్లి రోజుకి నేను కట్టుకున్న చీర అక్కడే తీసుకొని, మా చీర 9000. నా దగ్గర ఉన్న అన్ని చీరల్లోనే అదే ఇప్పుడు రేటు ఎక్కువ. ఇదే ఇడుకో మరి నచ్చితే ఎప్పుడో కొనమని చేస్తాం కానీ సమయాలు తెస్తే కాటన్ చీరలు. మీ మనవరాలు పుట్టిందే, ముగ్గురు మనవరాలకి ఒక్క చీర కుట్టించితే ముగ్గురు సరిపోదును లంగా జాకెట్లు. నీ దగ్గర పాత చీరలు ఏమైనా నుంచి నాకు చూపించమ్మా, నన్ను తీసుకెళ్ళిపోతున్నా అక్కడికి. అల్ల ఇంట్లోనే ఉంది ఆ పాత చీర, తీసుకెళ్ళిపోతున్నా. డ్రెస్ అయినా కుట్టించుకొంతును, లేకపోతే దానికి చీర జాకెట్ తీసైనా వేసుకొంతును, కట్టుకొంతును. అమ్మ నీకు తెలియట్లేదమ్మా, అప్పుడు రోజుల చీరలు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అవుతాను. ఏట్రా అమ్మమ్మ కట్ట నీ పెళ్లికి మంచి పొట్టి చీర కావాలంటుంది, కొంతవా? కొంత అమ్మమ్మ అంతుందా అప్పుడు వరకు? అమ్మమ్మ నీ పెళ్లి వరకు ఉంటదా? ఇప్పుడు 6 సంవత్సరాలు అంతే, ఇంక 20 సంవత్సరాలు. మళ్ళా ఎవరికి తెచ్చేతడేట, గుడిలో కట్ట పెళ్ళి ఆడుకొని వచ్చేతడేట మీ మలముడు. మా పెద్దోడు మెత్తనాడు, ఈడికి తెలియదు. ఈ డౌట్ నాకు నచ్చింది. పని నీకు బాగుంది, చీర బాగుంది. ఇది ఇది ఈ గడి గల జాకెట్ వస్తుంది అంతేనే. ఈ గడి ఇదే జాకెట్, ఈ గడి వస్తుంది జాకెట్. చీరల్లో ఇలాగ గడితోటి పువ్వు. ఏట్రా చూపిస్తాను, అందరికి చూపిస్తా. నా పెళ్లి ఫోటోలు కాదురా, అందరికి ఎందుకు చూపిస్తావు? అందరూ చూస్తారా? అందులో నాన్న ఎక్కడ ఉన్నాడు చూపించు. ఇవైతే నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు అనమాట. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలకి ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను ఎలాగొన్నాను. ఏది నాన్న డిఫరెంట్ గా ఉన్నానా? ప్రవీణ్ బాబా పెళ్లి రోజు కాదు అది. నాన్నేడు ఇదిగోండి మా బావ అనమాట, ఇప్పుడు మా ఆయనేనమాట. ఇది నేను, ఇదేమో ఇంకొక బావ అనమాట, మా పెద్ద మామయ్యాల బాబు. అవును, పెద్ద నాన్న. ఇదిగోండి ఈ ఫోటో. ఫస్ట్ అయితే మా పిల్లలు మాత్రం మా బావకి గుర్తుపట్టలేకపోయారు. ఇదిగోండి అప్పుడు మా బాబు బాచేతీర నానమ్మే. మొన్నటి నుంచి పొద్దుకు 4-5 సార్లు చూస్తాను ఈ ఫొటోస్. వీళ్ళెవర్రా? మా నానమ్మ, నీకు తాతమ్మ అవుతుంది. ఇదిగో నాన్న. ఎవరిల్లు? ఎవరాళ్ళు? మామ ఆర్మీ డ్రెస్ లో ఉన్నాడా? ఇందులో మామ ఎక్కడ ఉన్నాడు గుర్తుపెట్టు. ఈ ఫోటోలో మామ ఎక్కడ ఉన్నాడు చూడు. ఇది ఇది ఈ ఫోటోలో మామ ఎక్కడ ఉన్నాడు గుర్తుపెట్టేస్తే నీకు మామ అంటే ఇష్టమైనట్టే. గుర్తుపట్టరా? ఇందులో 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 మామ ఉన్నాడు, ఎక్కడున్నాడు చూడు. కాదే మా బావ చెప్పింది కదా, చూస్తాను అదిగో అమ్మమ్మ గుర్తుపట్టలేకపోయిందిరా, నువ్వు గుర్తుపట్టానవు. మామంత ఇష్టమైన రోయ్. ఏట్రా కరెంట్ లేదు? ఎవరు చెప్పినారు కరెంట్ వచ్చిందని? వచ్చిందా? వేస్తాను. ఆ ఖుషి టీవీ ఎంత చూస్తారో ఏటో. నచ్చిందా? అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఎలాంటివి చూడరు. కొన్ని ఇలాంటి తెలుగువి చూస్తే అక్కడ తెలుగు వస్తుంది కదా, అలాంటివి చూడరు. మళ్ళా కాసర పేసరా ఇంగ్లీషే. 2 చీరలు చూపించాను. మా అమ్మకి నచ్చిన చీర అయితే మా అమ్మ తీసుకుంది, ఇంకొక చీర అయితే మా బాబుకి ఇచ్చేస్తాను. ఇంకెలాగో మేము ఊరు వెళ్తాం కాబట్టి అప్పుడు మా బాబుకి ఇస్తాను. ఇంకా మా బావకైతే ఇప్పుడే ఫోన్ చేశాను అనమాట, కట్టక దగ్గర ఉన్నారంట, ఇంకొస్తున్నారు. ఇంక లంచ్ టైం అయిపోయింది. మా పిల్లలకైతే అన్నం తినిపించేస్తాను. బెండకాయ ఫ్రై, అలాగే ఇవ్వండి పప్పు చారు. ఆకలేస్తుందమ్మ చిన్నడు పెద్దడు. మేము వచ్చిన నుంచే మా అమ్మలు అయితే మా కోసం కూరలు వండుతున్నారు. ఈ మామిడి పళ్ళు సీజన్ అన్నాళ్ళు అసలు మా అమ్మలు కూరలు వండరు. 3 పూటలు కూడా ఇంకా ఫుల్ ఇష్టంగా తినేస్తారు మామిడి పళ్ళతోటే అన్నము. అందరము తినేసాము. మా పిల్లలు కదా అమ్మమ్మ దగ్గర పడుకుంటామనేసి ఇక్కడ పడుకున్నారు. అస్సలు పడుకోలేదు, ఇక్కడ ఆడుతున్నారు. అవునరా? పడుకుంటా అన్నారా లేదా?
ఖుషి టీవీ ఒకటి చూసుకొని ఇంకా ఎదురుగా అక్కడ ఒక స్టాండ్ ఫ్యాన్, ఇంకా పైనేమో ఒక సీలింగ్ ఫ్యాన్. అబ్బా కరెంట్ బిల్ మీ నాన్న వచ్చే కడతాడులేండి. తాతోళ్ళు జాక్ ఫ్రూట్ కట్ చేస్తున్నారు. కట్ చేస్తారా మీరు ఇద్దరు కలిపి? ఏమి వాసన చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఇట్లా లోపల పసుపు లేదు. అసలు ఈసారి పనసపండు అయితే నేత పనసపండు అనమాట. లోపల తొనలు కూడా ఎక్కువ వెళ్ళోగా లేవు, తింటే కూడా చప్పగా ఉన్నాయి. ఇంకా అలాగ పండు మొత్తం తీసుకెళ్లి పడేశారు. అంతేం బాగాలేవు, టేస్ట్ ఏమీ లేవు. తర్వాత అవి అది కూడా బాగాలేదు ఏం చేసుకుంటాం చెప్పండి. అందుకోసమని మొత్తం పడారు. ఇదిగోండి కొన్ని ఒలిసారు, ఇంకా గట్టిగా ఉన్నాయి, ఏం బాగాలేవు. కష్టపడి వలవడం ఎందుకనేసి మొత్తం పడేశారు అనమాట. ఈ కొంచెము నేను మేడ మీదకి వెళ్ళాను, ఒకటి చిన్న పని ఉండి. ఆ వెళ్ళి వచ్చేసరికి నాకు చూపించాలనేసి కొంచెం అయితే ఉంచారు మా అమ్మలు. అస్సలు బాగాలేవు. తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీకు తెలీదా? ఎక్కడికి తాత ఎక్కడికి వెళ్ళాడు? పొలంకి వెళ్ళాడా? నువ్వెందుకు వెళ్ళలేదు అయితే? ఎండకుందే మరి తాతకు ఉండదా ఎండ? నువ్వు కూడా అదిగో క్యాప్ పెట్టుకో, బ్లాక్ క్యాప్ పెట్టుకుని వెళ్ళిపో తాతతోటి పొలంకి. ఎందుకండి ఈ కాయిన్స్ మా అమ్మకి మా నాన్నకి అడిగి కాయిన్స్ అన్ని తీసుకున్నారు. ఈ కాయిన్స్ తో ఆడుతున్నారు. అవన్నీ ఎన్ని కాయిన్స్ లెక్కెట్టు? 14 కాయిన్స్ నీకు. ఏం చేస్తావు? రోజు మధ్యాహ్నం మా పిల్లలు పడుకుండోళ్ళు. ఈ రోజు మాత్రము ఏం రా మీ నాన్న వస్తాడని పడుకోలేదు. అమ్మ మెట్ట పిలుస్తుంది, నీకు ఏటి కావాలంటే తెస్తుందట. ఏటి కావాలా అడగండి. చెక్కోడి అదిగో అమ్మమ్మ వెళ్ళిపోతుంది చూడు. అమ్మమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడొద్దన్నవా? అమ్మమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ చిన్న మనప్పుడు ఆర్డర్ వేస్తారట, ఇంకా వెళ్ళిపోతుంది మా అమ్మ. ఏం తింటారైతే ఈవినింగ్ స్నాక్స్? నీకేం కావాలి చూడు. వద్దంటాడు. ఏమొద్దు? బిస్కెట్ తింటావా? చికోడి, క్యాష్యూ నట్ బిస్కెట్స్, జీడిగుడ్లు బిస్కెట్లు అవి వద్దా? గడ్డి అలా గాడంలో తింటావా? నో. క్యాష్యూ నట్ బిస్కెట్స్ అవి తింటావా? క్యాష్యూ నట్స్ కావాలా? జీడిపప్పు కావాలా? మరేటే తాతకు తోట ఉంది, తెస్తాడు ఇప్పుడు జీడిపప్పు నీకోసం. జీడిపప్పు బిస్కెట్లు వద్దాడు, జీడిపప్పు కావాలట. మనం హల్దీ వెళ్ళిపోతే అప్పుడు నాన్న కొంటాడులే. మా అమ్మల ఇంట్లో మేము 13 రోజులుగా ఉంటున్నాం కదా. ఇప్పుడు మేము పాత అయిపోయినమాట. ఇప్పుడు మేము చుట్టాలం కాదు. అల్లుడు వస్తున్నాడు కదా, అల్లుడు కోసం అనేసి పప్పు నానేసింది. గారెలు ఉంటుందట మా అమ్మ. ఇంకేమో ఇంకేంటే గారెలు, ఇంకేమి ఉల్లిపాయలు అవన్నీ వేసేసి కారం గారెలు, ఇంకా అలాగే ఏదైనా పాకం, బెల్లం పాకం కానీ లేదా పంచదార పాకం. ఏం పాకం పెడతావా? బెల్లం పాకం పెడుతుందట. బెల్లం పాకం పెట్టి గారెలు ఉంటుందట. ఈ సంవత్సరము మే నెలలోనే ఫుల్ వర్షాలు పడిపోవడం వల్ల కదా మామిడి పండు అన్నిటికీ కూడాను కొంచెం మాత్రం కుళ్ళిందంటే అందులో ఖచ్చితంగా పురుగు ఉంటుంది. మామిడి పండు తినాలంటేనే భయం వేసేస్తుంది. కట్ చేసుకుని అన్ని చూసుకొని తింటున్నాం అనమాట. మామిడి పండుని ఇప్పటి వరకు ఒక్కటి కూడా మామిడి పండులోకి ఇలా సీక్కొని తినలేదు. జసి ఈవినింగ్ స్నాక్స్ నీకేం కావాలి? ఏదో ఒకటి తినాలి కదా, తింటే ఎనర్జీ వస్తుంది, ఆడుకుంటావు. ఏడు కావాలి? 4 చికోడీలా? ఏం చికోడీలు? అమ్మమ్మ చేసింది ఏమన్నా? అమ్మ చేశారు కదా చికోడీలు. ఏమి అమ్మమ్మ చేసిన చికోడీలు నచ్చలేదా? కొంచెమే నచ్చాయా? అయినా కానీ తినాలమ్మా అంతే. అలాగా ఏది కావాలరా నీకు? జీడిపప్పు కావాలా? హల్జా వెళ్ళిన తర్వాత నీకు ఇస్తాం జీడిపప్పు, ఓకేనా? అక్కడ కొనేసి నీకు ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు జీడిపప్పు లేదు చిన్నోడు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అది ఎత్తాను అనుకో నీకు అమ్మమ్మ కూడా అది జాగ్రత్తగా తీ. అలాగా ఫింగర్స్ కట్టుకొని తిని అమ్మ, మంచోడు కదా. నువ్వు కూడా తిను. రేపు ఇప్పుడు నాన్న వస్తారు కదా, రేపు కొందాంలే నీకు జీడిపప్పు, ఓకేనా? మరి మొత్తం ఒకటి నోట్లో పెట్టుకుంటే అంగుడు గుచ్చేద్ది, ముక్కలు చేసుకొని తిను, గాబర్లేదు. మా బావకైతే ఇప్పుడే ఫోన్ చేశాను. ఆల్రెడీ బరంపూర్ దగ్గర ఎక్కడో ఉన్నారంట. ఇంటికి వచ్చేసరికి అయితే టైము
నైట్ 8:30 అలాగ అవ్వచ్చు అన్నారు. ఇంకా ఏ టైంకి వస్తే ఆ టైంకి లేట్ అయినా పర్లేదు, సేఫ్ గా రమ్మన్నాను. ఒక్కరు కార్లో వస్తున్నారు కదా, అందుకోసమని. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి మళ్ళీ ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇల్లు అవన్నీ తుడిసి ఇంకా బట్టలు ఒకటి తీసాను, అవైతే మడతలు పెట్టాలి. ఇంక మా అమ్మ అయితే పప్పు కడిగేసింది ఆల్రెడీ. ఇంకా రుబ్బేసి గారెలు వేయడాలు, ఇంకా వంట పని అవన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇల్లు తుడుస్తాను. మా అమ్మ అయితే గారెల కోసం అనేసి పప్పు రుబ్బేసి ఇచ్చేసింది. ఇంక వంట అయితే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మొత్తం వంట నేను చేస్తున్నా. గుడ్ల కర్రీ అయితే వండుతున్నాను. ఇదిగోండి ఇక్కడ గుడ్ల కర్రీ అయితే అవుతుంది. ఆల్రెడీ అన్నం వండేసాను. మధ్యాహ్నం పప్పు చారు కొంచెమే ఉందనేసి బెండకాయలు వేసేసి నార్మల్ ప్లెయిన్ చారు అయితే కొంచెం వండాను. వేడి మాత్రం మామూలుగా లేదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అలాంటివి ఏం లేవన్నమాట. ఇక్కడ చెమట్లకి బాగా కారిపోతాయి. నైట్ డిన్నర్ లోకి చేయాల్సిన వంట అంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా గారెలు వేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే చప్పటి గారెలు వేసేస్తున్నా. ఈ చప్పటి గారెలు పాకం పడతాము, బెల్లం పాకము. ఇంకా తర్వాత ఇదిగోండి అల్లము, వెల్లుల్లి, కాదు అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి ఆ 3 ఇలాగ పేస్ట్ చేస్తాను. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నా. సగం గారెలు అయిపోయిన తర్వాత ఇవి వేసేసి కొంచెం ఉల్లిపాయ గారెలు అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఫ్రై అవుతున్నాయి. ఫస్ట్ అయితే చప్పటి గారెలు వేసేస్తున్నా. ఆల్రెడీ మా బావ అయితే పాతపట్నం దగ్గర ఉన్నారంట. ఇంకొద్దిసేపట్లో అయితే వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు గారెలు వేయడం స్టార్ట్ చేశాను. మరి వేడిగా ఉన్నా గానీ అసలే సమ్మర్ కాబట్టి వేడిగా ఉన్నా తినలేము. ప్లెయిన్ గారెలు అయితే పాకం పెట్టేస్తాం కదా, ఆనియన్ గారెలతో తినడానికి అనేసి ఇదిగోండి కొబ్బరి పచ్చడి అయితే చేశాను అనమాట. ఇంకా కొబ్బరి పచ్చడితో తినేయచ్చు. మా అమ్మకి ఎంత చెప్పినా కానీ వద్దమ్మా ఆయిల్ ఫుడ్ ఈ వేడికి అవసరమా అంటే మాట ఏం లేదు. అల్లుడు ఇంకా మేనల్లుడు కదా, ప్రేమ ఎక్కువ మా అమ్మకి. ఇంకా చేస్తుంది అనమాట. నాన్ వెజ్ ఏమన్నా రేపు తెచ్చుకుంటాము. ప్రెసెంట్ అయితే ఇంట్లో గుడ్లు రెడీగా ఉన్నాయి కాబట్టి గుడ్లు అయితే వండేసింది మా అమ్మ. అదే నేనే వండానండి, గుడ్లు వండేమంది. ఇదిగోండి వేడి వేడిగా గారెలు అల్లుడి కోసం. ప్లెయిన్ గారెలు కొన్ని వండేసాను. ఇదిగోండి పక్కన అయితే పాకం పెట్టేశాము. ఆల్రెడీ పాకం అయితే అవుతుంది, బెల్లం పాకము. ఇంక ఇప్పుడైతే ఇందాక చూపించాను కదా పచ్చిమిర్చి, అల్లము, అలాగే జీలకర్ర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఇంక ఇలాగా ఉల్లిగారులు అయితే వేస్తున్నాను. మా బావ కూడాను ఆల్రెడీ కొత్తూరు వచ్చేసారంట. కొత్తూరు నుంచి ఎక్కడికి రావడానికి మహా అయితే 5-10 మినిట్స్ అంతే. ఇంకా మా పిల్లలు అయితే ఇదిగోండి టీవీ చూసుకుంటున్నారు. డోరా టీవీ చూసుకుంటున్నారు. ఇంకా నా ఫంక్షన్ ఫొటోస్ ఎన్నిసార్లు చూసారో ఈ లెక్కలేదనమాట. నా ఫంక్షన్ ఫోటోలు రోజు చూసుకుంటున్నారు. ఉల్లిగారులు చేయడం అయిపోయింది. ఇదిగోండి మా అమ్మ అయితే బెల్లం గారెలు అయితే చేసేసింది, పాకం పెట్టేసింది. ఇంక వంట అయితే అయిపోయింది. ఇంకా వీధిలోకి వెళ్తాను, మా బావ కోసం వెయిట్ చేస్తా. అదిగోండి కరెక్ట్ గా వంట అయిన టైంకి మా బావ కూడా వచ్చేసారు. వచ్చేసావా? 13 రోజుల తర్వాత మా బావ అయితే మా దగ్గరకు వచ్చారు. ఫుల్ గా పొద్దున్న నుంచి ఒక్కరే డ్రైవ్ చేసుకుని వచ్చారు. ఇప్పుడే వెళ్ళిపోం హల్దియా. ఏమి ఇప్పుడే వెళ్ళిపోతాం అనుకుంటానరా? 13 రోజులు హల్దియాలో లేని ఫుల్ గా ఎంజాయ్ చేసినావా? ఇల్లు అంతా అండి హల్దియా ఇప్పుడే వెళ్ళిపోతాం అనేసి. అమ్మమ్మ నీకు నచ్చలేదా? రేపు వెళ్ళిపోదామా? తాతలు నచ్చలేదు అమ్మమ్మ వాళ్ళకు. బాగున్నాయా గారెలు? తినిపోవా తర్వాత పోసుకుందు? తినొచ్చు కదా, లేకపోతే వెళ్ళి పోసుకుంటా. వేడుకున్నా ఇప్పుడే చేశాను, తిను. బాగుందా బెల్లం గారే? ఇంక మా బావ ఫ్రెష్ అయిపోయారు. ఇప్పుడు తింటున్నారు గారెలు. ఫస్ట్ అలా తినమంటే తినండి సార్. ఇంత కష్టపడి చేసినందుకు 3 గారెలు తింటున్నారు. మా బావ, మా నాన్న, పిల్లలు అందరూ తినేశారు. ఇంక నేను మా అమ్మ లాస్ట్ లో కూర్చోను అనమాట. ఇంక మేము తింటున్నాము. ఇంకా కరెంట్ అయితే వెళ్ళిపోయింది. బయట మేఘం దిగింది, గాలేస్తుంది. వాతావరణం అయితే కాస్త చల్లబడింది. 2 సింట్లు పడితే బాగుంది, చల్లగొంతదని మాకుంది. మా నాన్నలేమో ఏటవి పొలంలేమో పదులు అవ్వు అనేసుకొని వాళ్ళు బాధపడుతుండ్రు. ఎవరి బాధలు వాళ్ళము. ఇంకా అందరము తినేసాము. మా బావ జర్నీ చేసుకుని వచ్చారు కాబట్టి మా బావ అయితే పడుకుడిపోయారు. 13 రోజుల తర్వాత మా బావ అయితే ఇంకా ఇక్కడికి వచ్చారనమాట ఊరు. 4 రోజులుండి ఇంకా అందరము కలిసి కారులో వెళ్ళిపోతాము. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow.